అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించటం, ఇది ఎక్కడ అంటే, ఈ సిచ్యువేషన్ ఎక్కడ అంటే పరలోకంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన భక్తుడు తన ఆత్మతో, మరి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాశారు. దేవుడు ఆ యొక్క ఎందుకు ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటనని ఇక్కడ రాయించి పెట్టాడు దేవుడు అని అంటే, మనమందరం కూడా ఆదివారం పూట ఆ దేవుణ్ణి ఆరాధన చేయడానికి కోరుకుంటాం. అలాగే మరి పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు కూడా తెలియాలి. దేవుడు దేనిని కూడా మరుగు చేసి ఉంచలేదు, కానీ సమస్తాన్ని ఆయన ఏం చేశాడండి, అంతా బయలుపరిచాడు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏమి జరిగిపోయింది, ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా దేవుడు దేన్ని దాచిపెట్టలేదు, కానీ సమస్తాన్ని మనందరికీ కూడా తేటగా ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా ఆయన బయలుపరిచాడు. మనం ఇక్కడ భూలోకంలో మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఏం జరుగుతుందో మనకు తెలియాలి. కాబట్టి పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ని దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ప్రజల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి వచ్చి, అంటే వీళ్ళు వాళ్ళు అనేటువంటి భేదము లేదు. ఈ దేశం వారు, ఆ దేశం వారు, లేదంటే ఈ భాషలు మాట్లాడేవారు, లేదంటే పలానా ఇంగ్లీష్ మాట్లాడేవారు, లేదంటే ఫ్రెంచ్ మాట్లాడేవారు, ఇటువంటి భేదాభిప్రాయాలు ఏమీ లేకుండా అందరిలో నుంచి కూడా ఒక గొప్ప సమూహము, అందులో ఆ సమూహంలో ఎవరున్నారు అని అంటే ఆయా భాషలు మాట్లాడు వారు అందరూ ఉన్నారు, ఆయా దేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి జనంలో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, వంశంలో నుంచి, భాషలు మాట్లాడే వారిలో నుంచి, అంటే డిఫరెంట్ కేటగిరీస్ అన్నమాట. అందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి యేసు ప్రభువుని వారి యొక్క రక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా అన్నమాట. అంటే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళందరూ కూడా, మరి వాళ్ళు ఎవరైనప్పటికీ, ఏ దేశపు వారైనప్పటికీ కూడా, వారందరూ కూడా గొప్ప స్వరముతో ఎవడో లెక్కింపజాలనేటువంటి గొప్ప సమూహము. వాళ్ళందరూ ఏం చేస్తున్నారట, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క సింహాసనం, గొర్రెపిల్ల అని ఎందుకు అంటారంటే, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన వధింపబడ్డాడు. గొర్రెపిల్లగా వధింపబడినటువంటి గొర్రెపిల్ల అని ఆయనకి పేరు. కాబట్టి గొర్రెపిల్ల ఎదుట, ఆయన సింహాసనం ఎదుట అని ఇక్కడ వివరించబడింది. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరం మట్టలు చేతలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడ్డారు. నిలువబడి వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి అంటే, సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికి, అంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే మనం ఇక్కడ ఏం గ్రహిస్తున్నామంటే,
సింహాసనం దగ్గర వాళ్ళు నిలబడి దేవుని నామాన్ని, ఆయన ఘనతను వాళ్ళు హెచ్చిస్తున్నారన్నమాట. ఆయన నామాన్ని వాళ్ళు ఘనపరుస్తున్నారు. దేవుడు ఎటువంటి గొప్ప దేవుడో దాన్నంతటిని కూడా తలంచుకుంటూ మా రక్షణకై స్తోత్రము అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ చూస్తే దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలువబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట, దేవదూతలందరూ ఏం చేస్తున్నారట? సింహాసనం ఎదుట వాళ్ళందరూ కూడా సాష్టాంగ పడి, సాష్టాంగ పడడం అంటే తెలుసు కదా మనకి. సాష్టాంగ పడడం అంటే ఇలా నమస్కారం చేయడం కాదు. సాష్టాంగ పడడం అంటే పడుకుండిపోతారనమాట. పడుకొని చూడండి, ఇంతకుముందు పురాతన కాలంలో రాజుగారు అక్కడ ఉన్నట్లయితే రాజుగారు ఎదుట ఎవరన్నా వచ్చి విచారణకి నిలవబడాలని అంటే, వాళ్ళందరూ ఏదన్నా విన్నవించుకోవాలని అంటే వాళ్ళందరూ వచ్చి ఇలా నమస్కారం కాదు కానీ పడుకుండిపోయి ఇలా సాష్టాంగ నమస్కారం పెడతారనమాట. అంటే మీరు గొప్ప ప్రభువులు, మీ ఎదుట మేము ఏం కాదు అసలు, కాబట్టి మీకు ఘనతను ఆరోపిస్తున్నాము, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము అని చెప్పేసి ఆ యొక్క వాళ్ళ యొక్క విధేయత చూపిస్తారనమాట. రెస్పెక్ట్ అనమాట. మనం ఒక చిన్న నాయకుడు వస్తేనే మనం నమస్కారం అండి అని చెప్పి నమస్కారం పెడతాం. అటువంటిది సింహాసనాసీనుడు ఆయన, ఈ జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఈ దేవదూతలందరూ ఏం చేశారట? సాష్టాంగ పడిపోయారు. సాష్టాంగ పడిపోయి ఏమంటున్నారట? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేశారు. అవన్నీ దేవునికి లేవా? వీళ్ళు చెప్పాలా మళ్ళీ కొత్తగా? దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటన్నిటినీ ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ, ఇటువంటి ఎంత గొప్ప దేవుడువు నీవు, ఇటువంటి మహిమ కలిగినటువంటి దేవుడువు నీవు, నీవు ఘనత కలిగినటువంటి దేవుడువు నీవు అని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు తిరిగి. దేవుడు ఎటువంటి గొప్పవాడో ఆ యొక్క గొప్పతనాన్ని అంతటిని, దేవుని యొక్క మంచితనాన్ని అంతటిని కూడా వాళ్ళు కీర్తిస్తున్నారు. అప్పట్లో మామూలుగా ఈ రాజ్యాలు ఉన్నప్పుడు రాజుల దగ్గర రాజు యొక్క కీర్తిని ఆ పక్కనే ఉండి కొంతమంది వివరించేవారు. రాజా, నువ్వు ఇంత గొప్పవాడివి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నీ కోసం ఇంత గొప్పగా అనుకుంటున్నారంటే ఆ సమాచారాన్ని సేకరించి తెచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఏమనుకుంటున్నారు నా గురించి అని రాజుగారు అడిగితే వాళ్ళందరూ కూడా, రాజా నువ్వు చాలా గొప్పవాడివి, నీ గురించి నీ పరిపాలన చాలా సుపరిపాలన, శాంతియుతంగా ఉందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు, ఎక్కడ ఎటువంటి క్షామం కానీ ఏమీ లేదు అని చెప్పి రిపోర్టు వాళ్ళు ఇచ్చేవారనమాట ఆ రాజుగారి దగ్గర. అంటే హెచ్చించి గణపరిచి కొనియాడుతూ ఉండేవారు రాజుని. అలాగే వీళ్ళు కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు తీర్చేటువంటి రాజు ఎదుటే అలా అంతగా హెచ్చించి పొగిడితే, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడైన అతన్ని ఎంతగా హెచ్చించాలి, మనము ఎంతగా ఆయన్ని మనం ఘనపరచాలి, ఎంతగా మనం ఆయన్ని కొనియాడాలి, కీర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవదూతలు కానీ ఆయా భాషలు మాట్లాడేవారు కానీ వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుని కీర్తి అంతటినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయన మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్థితి, ఘనత, శక్తి, బలము కలుగునుగాక అని చెప్పి వారందరూ కూడా సాష్టాంగపడి దేవుని నామాన్ని కీర్తిస్తున్నారు. ఆ తర్వాత మనం ఆ కింద వచనాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, వీళ్ళు మహాశ్రమంలో నుంచి వచ్చారు, వీళ్ళందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాల్ని ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఇక్కడ 15వ వచనంలో చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు.
ఇక్కడ మనం చూస్తే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. మరి మనం తెలుపు చేసుకున్నామా? గొర్రెపిల్ల వస్త్రంలో మన యొక్క దోషాలన్నీ మనం కడుక్కున్నామా? మన పాపాలన్నింటినీ కడుక్కున్నామా? ఇక్కడ వాళ్ళు ఏంటంట, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. అంటే ఏంటి అంటే మన యొక్క పాత జీవితాన్ని, ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని తీసివేసుకొని యేసుక్రీస్తులో తిరిగి నూతన స్వభావం పొందడం. గొర్రెపిల్ల వస్త్రంలో ఉదుక్కొని తెలుపు చేసుకోవడం అంటే శారీరకమైనటువంటి బాప్టిజం తీసేసుకోవడం కాదు. గొర్రెపిల్ల వస్త్రంలో మనం ఉదుక్కొని మన యొక్క వస్త్రాలను తెలుపు చేసుకోవడం అంటే మలినమైనటువంటి మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నేను ఇటువంటి వాడిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించి ఈ మలినాన్ని తీసివేయగలిగిన వాడు నీ ఒక్కడవే, ఈ దోషాన్ని, నాలో ఉన్నటువంటి ఈ దోషాన్ని పరిహరించగలిగినటువంటి వాడివి నీ ఒక్కడవే అని ఒప్పుకొని దేవుని దగ్గర, కాబట్టి నేను దోషిని అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనికరము పొందుకుంటాం మనం. కాబట్టి ఆ విధంగా ఒప్పుకొని మన యొక్క వస్త్రాల్ని ఉదుకుకొని తెలుపు చేసుకోవడం, మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం అన్నమాట. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి దేవునికి మన యొక్క హృదయాన్ని ఇచ్చి దాన్ని శుభ్రపరచుకోవడం. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకున్నారు. అటువంటి వారు మాత్రమే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించగలరు. దేవుడు నాకు ఇష్టమండి అని ఆరాధించడం అది అంత దేవునికి ఇంపైంది కాదు. అది నీవు సంపూర్ణంగా ఆ రక్షకుని నీ హృదయంలోకి చేర్చుకొని ఆయన మాత్రమే దేవుడు అని సంపూర్ణంగా విశ్వసించి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేసినట్లయితే అది దేవునికి ఇంపైనటువంటి ఆరాధనగా దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా ఇంతగా దేవుని నామాన్ని స్తుతించి కొనియాడుతూ ఉన్నారు. ఇది ఎందుకు మనకు రాయబడిందంటే మనము కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని వాటన్నిటినీ కూడా ఒకసారి తలపోసుకుంటూ మనము కూడా దేవుని నామాన్ని అదే విధంగా ఘనపరచాలి. దేవదూతలు మనకన్నా ఎంతో శ్రేష్టమైనటువంటి వారు దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళు దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. మరి నరులు మనమేమాత్రం, మనం ఈ భూలోకంలో ఉన్నాము. నరుని ఆయువు గడ్డి పరక లాంటిది, నీటి బుడగ లాంటిది. మనం ఎప్పుడు ఎంతసేపు ఉంటామో, ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. అటువంటి వారం మనం అల్పులమే. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతో ఉన్నతంగా మనల్ని హెచ్చించాడు. ఎందువల్ల అంటే ఆయన్ని విశ్వసించటం ద్వారా, ఆయన యొక్క ఆ యొక్క బలియాగాన్ని మనం సంపూర్ణంగా విశ్వసించటం ద్వారా మనల్ని అందరినీ కూడా తన యొక్క పిల్లలుగా చేసుకున్నాడు. దేవుడు తన యొక్క పిల్లలుగా చేసుకొని ఆయన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి మనల్ని అందరినీ కూడా ఆయన ఇక్కడ సిద్ధపరిచాడు. కాబట్టి దేవదూతల సైతము వారు దేవుని యొక్క ప్రసన్నత చూడలేక వాళ్ళు తమ యొక్క కాళ్ళను కప్పుకుంటూ, ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని నామాన్ని దేవదూతలు ఘనపరుస్తూ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధి మనం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం కదా. అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆ యొక్క వెలుగుని, దేవుణ్ణి చూడలేక వాళ్ళు రెక్కలతో మూసుకుంటా ఉన్నారు, కప్పుకుంటున్నారు. వాళ్ళు కాళ్ళు కప్పుకుంటున్నారు, ముఖాన్ని కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. కానీ మనము కొన్నిసార్లు ఏం చేస్తాము, దేవుని సన్నిధి అని అంటే అంతగా మనం దేవుని సన్నిధికి అంత గౌరవం ఇవ్వం. కొంతమంది చూడండి, వాళ్ళకి నచ్చినప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధి అంటే ఏమాత్రము కూడా అసలు గౌరవం అనేది ఉండదు. నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు ఆరాధన అవుతూ ఉంటే. అలా ఏంటంటే దేవుని సన్నిధి అని అంటే సీరియస్నెస్ ఉండదు కొంతమందికి.
మరి ఇక్కడ మన సిచ్యువేషన్ చూస్తే ఎంతగా వాళ్ళు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు అని అంటే, వాళ్ళు మేము నీ యొక్క ముఖకాంతిని మేము చూడలేకపోతా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు కప్పుకుంటా ఉన్నారు. అంతగా దేవుడు అక్కడ తేజస్సుతో నిండి ఉంటాడు దేవుడు. అక్కడ సూర్యుడు అక్కర్లేదట, చంద్రుడు అక్కర్లేదట. దేవుని నుండి వచ్చేటువంటి వెలుగే అది. ఆ కాంతిని మనము చూడలేము. ఆయనే తానే ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి అంటే కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇటువంటి ఇంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నా, ఇంత ఉన్నతంగా ఉన్నటువంటి దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. కాబట్టి నా ఆరాధన ఎలా ఉండాలి? ఆషామాషిగా ఉండకూడదు మన యొక్క ఆరాధన. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నాం కదా, ప్రతి వారం దేవుణ్ణి స్తుతిస్తున్నాం కదా, ఆరాధిస్తున్నాం కదా అని అనుకుంటాం. కానీ ప్రతిసారి నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కొన్ని క్రొత్త విషయాలతో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం గ్రహించలేనటువంటి విషయాల్ని, ఇంతకుముందు మనం ఉచ్చరించినటువంటి విషయాల్ని తిరిగి మరలా ఉచ్చరిస్తూ ఉంటాం. అటువంటి దేవుని కీర్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇంత శక్తిమంతుడు, ఇంత జ్ఞానవంతుడు, ఇంత బలవంతుడు అని ఒకసారి మరలా మనం వాక్యం ద్వారా దాన్ని కలెక్ట్ చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిసారి నూతనంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాం. అది ఒక సీరియల్గా వెళ్ళిపోకూడదు దేవుణ్ణి ఆరాధించటం అనేది. చూడండి, ఒక రికార్డెడ్ మెసేజ్లో వెళ్ళిపోతూ ఉండకూడదు దేవుణ్ణి ఆరాధించటం అనేది. కొంతమంది చేస్తారు, ఎప్పుడు కూడా సేమ్ అదే సీరియల్గా చేస్తూ ఉంటారు. నాకు రక్షణ ఇచ్చావు స్తోత్రం, నన్ను కాపాడుతున్నావు స్తోత్రం, అదే సీరియల్గా వెళ్తారు. ఎన్ని కొత్త విషయాలు చెప్పినప్పటికీ కూడా సేమ్ సీరియల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు గ్రహించినటువంటి అంశాలని ఉచ్చరిస్తూ దేవుని నామాన్ని ఘనపరచరు. అది కాదు స్తుతించేటువంటి క్రమం, దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమం అది కాదు. ఏదైతే దేవుడు ఆ రోజు బయలుపరుస్తాడో సేవకుని ద్వారా, ఏ విషయాలైతే మనకి బైబిల్ గ్రంథం ద్వారా తిరిగి దేవుడు ఆ ఆదివారం దినాన్ని తిరిగి బయలుపరుస్తాడో, మాట్లాడతాడు, వాటన్నిటినీ మనం ఏం చేయాలా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి దేవుని నామాన్ని మనము కీర్తించాలి. అందులో మీరు జోడించవచ్చు కొన్ని విషయాల్ని, కానీ ఆ విషయాల్ని తిరిగి మనం పక్కన పెట్టి మిగతా విషయాల్ని మనం యాడ్ చేయకూడదు. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఎత్తుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. దాంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు, ఇంకా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. కానీ ఇది విస్మరించి దీన్ని పక్కన పెట్టేసి ఇంకో టాపిక్ ఎత్తుకొని ఆరాధన చేయకూడదు. కాబట్టి మనము ఆరాధించేటువంటి దేవుడు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, మహోన్నతుడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. పరలోక రాజ్యంలో వేలాది కోటాను కోట్ల ఆ దూతల చేత కొనియాడబడతా ఉన్నాడు నిరంతరము, స్తుతింపబడతా ఉన్నాడు నిరంతరము, ఆరాధింపబడతా ఉన్నాడు నిరంతరము. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 1-2 వచనాలని చూద్దాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. ఇక్కడ దేవుణ్ణి స్తుతించే విషయంలో దావీదుకి సాటి ఇంకెవరు రారు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ కీర్తనలన్నిటిలోని కూడా దేవుణ్ణి అమితంగా ప్రేమించి దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడు దావీదు భక్తుడు. అన్ని కీర్తనల్ని మీరు గమనిస్తే గనక తన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క స్తుతి, ఆ యొక్క ఆరాధన అనేది మనకు కనిపిస్తుంది. అలాగే తాను కూడా ఆరాధిస్తూ మిగతా అందరినీ కూడా తిరిగి ఆహ్వానిస్తూ ఉంటాడు. నాతో పాటు రండి, మనం అందరం కలిసి ఏకముగా దేవుణ్ణి ఆరాధిద్దాము అని కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి కీర్తనల గ్రంథము అల్టిమేట్ బుక్ అన్నమాట బైబిల్ గ్రంథంలో.
దేవుణ్ణి ఆరాధించే విషయంలో కీర్తనల గ్రంథం, అందుకే మనం ఎక్కువగా ధ్యానించేటువంటిది కూడా మనం కీర్తనలో నుంచి ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం చాలా విషయాలు. ఎందుకు అంటే ఆరాధనకు కావాల్సినటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి సత్యాలు కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. మనల్ని ఎవరినన్నా దేవుణ్ణి కీర్తించమంటే దేవుణ్ణి కాసేపు ఆరాధన చేస్తాం, ఒక అరగంట లేకపోతే మహా అయితే ఒక గంట ఆరాధన చేస్తాం. ఆ గంటలోని ఈ కీర్తనల్లో దావీదు రాసిన అన్ని అంశాలు కూడా కవర్ అవ్వవు. అన్ని ఎన్నో బోల్డ్ అన్నటువంటి సత్యాలు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. తాను స్వయంగా అనుభవించి, తాను స్వయంగా దేవుణ్ణి ఆరాధించి, తాను హృదయంలో ఫీల్ అయినటువంటి సంగతులు అన్నీ కూడా ఆయన కీర్తనల గ్రంథంలో పెట్టాడు. ఎందుకు ఇవన్నీ రాయించి పెట్టాడు? తాను ఆరాధిస్తే మనం ఎందుకు చదువుకోవాలి? దావీదు ఆరాధన చేసుకుంటే మనం ఎందుకు చదువుకోవాలి వీటన్నిటిని? మనలో కూడా అటువంటి ఆరాధన భావం అనేది మనలో కూడా పుట్టాలి. మనము కూడా దేవుణ్ణి అమితంగా ఆరాధించే వారి యొక్క లిస్టులో, జాబితాలో మనం కూడా ఉండాలి. దేవుడు అదే ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు అందుకే రాయించి పెట్టాడు వీటన్నిటిని కూడా. ఏ విధంగా మనం ఆరాధన చెయ్యాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు కీర్తనల ద్వారా. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు కూడా తను ఏమంటున్నాడు? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. అది మనం కూడా అన్వయించుకోవాలి. నేను కూడా నా పూర్ణ హృదయంతో యెహోవాని నేను స్తుతిస్తాను అని మనం అనుకోవడానికే అది. అలాగే నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తాను. అవును, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నేను వివరిస్తాను అని అంటున్నాడు. ఏది కూడా నేను దాచుకోను. దేవుడు నాకు చేసినటువంటి మేలన్నిటినీ కూడా బయటికి నేను వివరిస్తాను, అందరికీ చెప్తాను నేను అని దావీదు భక్తుడికి అది మంచి లక్షణం అన్నమాట. కాబట్టి మనకు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేళ్లను చేశాడు. వాటన్నిటినీ కూడా మనం లోపల దాచిపెట్టుకోకూడదు, కానీ అవసరం వచ్చిన ప్రతిసారి కూడా, సమయం వచ్చిన ప్రతిసారి కూడా దాన్ని మనం వివరించి ఇతరులకు మనం చెప్పాలి. నా జీవితం ఇలా ఉండేది, నేను మారాను, దేవుడు నాకు ఇటువంటి మేలు చేశాడు, అంధకారంలో ఉన్న నన్ను ఈ విధంగా దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు అని చెప్పి మనం కూడా ఆయన యొక్క చేసినటువంటి అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం వివరించాలి. మహోన్నతుడా, నేను ఎన్ని గూర్చి సంతోషించి హర్షిస్తా ఉన్నాను, నీ నామాన్ని కీర్తిస్తాను. దేవుణ్ణి బట్టి దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడట? సంతోషిస్తున్నాడట, ఆనందపడుతున్నాడంట. మన దేవుణ్ణి బట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నాము, మన దేవుడు మనకు చేసినటువంటి మేలుని బట్టి ఎంతగా మనం సంతోషించి హర్షిస్తూ ఉన్నాము, ఆయన నామాన్ని ఎంతగా మనం కీర్తిస్తున్నాము. ఇక్కడ దావీదు ఒక ఉదాహరణ మనకి. తాను దేవుణ్ణి బట్టి ఎంతగానో సంతోషపడుతున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా సరే నేను నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. దేవుడు ఇచ్చినా, దేవుడు ఇవ్వకపోయినా, ఇచ్చి దేవుడు తీసేసుకున్నా, యోబు అంటాడు కదా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక. రెండే మొక్కల్లో తేల్చి చెప్పేశాడు. అందుకే వారి పేర్లు, వారి యొక్క హిస్టరీ అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించారు, ఎంతో ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించారు. సమస్తము పోయింది, ఆరోగ్యం కూడా పోయింది, కాసేపట్లో చనిపోబోతున్నావు అనేటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు అన్నా సరే, సమస్తం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు, ఆయన తీసేసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని అక్కడ దేవుని నామాన్ని స్తుతించాడు. అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా స్తుతి అనేటువంటి వచన నోట్లో నుంచి అసలు వస్తుందా దేవుని స్తుతించాలని? కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని నామాన్ని మనం ఘనపరచగలగాలి అని యోబుని చూపించారు మనకు అక్కడ. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని నామాన్ని నువ్వు ఘనపరచగలగాలి అని యోబుని మనకి చూపిస్తా ఉన్నారు. కాబట్టే ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఎందుకు రాయించి పెట్టాడు? తప్పు చేసింది రాయబడింది, నీతిమంతుడిగా ఉన్నది రాయబడింది, పాపం చేసి పడిపోయింది రాయబడింది. ఇందులో అవన్నీ ఎత్తి చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉంది కదా, ఆ పాపం చేశాడు కదా, ఘోరమైనటువంటి పాపం కదా అని ఎత్తి చూపిస్తూ ఉంటారు. దేవుడు దేన్ని దాచిపెట్టేయలేదు, తప్పులన్నింటినీ దాచిపెట్టేసి నీతిమంతుల్ని మాత్రమే ఇందులో
ఎక్కించలేదు దేవుడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా దేవుడు ఇందులో లెక్కించమన్నాడు. ఇశ్రాయేలీలు పాపం చేశారని రాయండి. తప్పిపోయారని రాయండి. నేను వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చానా, ఆ పనిష్మెంట్ కూడా రాయండి. విశ్వాసంగా ఉన్నారా, వాళ్ళందరినీ నేను హెచ్చించానని రాయండి. నమ్మకంగా ఉన్నారా, వారందరినీ నేను ఘనపరిచానని రాయండి. అన్నీ ఏది దాయబడలేదు, అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. తప్పు చేశారు కదా అని అడుగుతారు. ఎవరు తప్పు చేయకుండా ఉంటారు అసలు? కాబట్టి మనిషి జన్మతః పాపి. కాబట్టి జన్మతః పాపి, అలాగే క్రియల ద్వారా కూడా ఎన్నో దోషాలు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకి ఇప్పటికీ కూడా నిలిచి ఉంది. అది విశ్వసిస్తే మనల్ని శుద్ధిపరుస్తుంది, మనల్ని కడుగుతుంది, సంపూర్ణంగా మనల్ని తిరిగి నీతిమంతులుగా చేస్తుంది, దేవుని దగ్గర పరిశుద్ధులుగా చేస్తుంది. మలిన వస్త్రాలన్నీ కూడా తీసివేసి దేవుడు మనకి పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపజేస్తాడు. అలాగే కీర్తన గ్రంథంలో నుంచి 34:1, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ కూడా దేవుని నామాన్ని ఎల్లప్పుడూ కూడా సన్నుతిస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట్లో నుంచి వస్తుంది. ఆయన ఎటువంటి దేవుడో, ఎంత కీర్తి కలిగినటువంటి వాడో, ఆయన కీర్తి అంటే ఆయనకున్నటువంటి ఆ గొప్పతనం, ఆయనకున్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడో ఆయన కీర్తి అంతా కూడా నేను వివరిస్తాను. రాజుగారి దగ్గర ఆయన కీర్తిని వర్ణించినట్లుగా ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క కీర్తిని వివరిస్తూ ఉన్నాడు. నా నోట్లో నుంచి ఎల్లప్పుడూ కూడా ఆయన కీర్తి వస్తుంది. తనకి ఎంత ఇష్టం అంటే నాట్యము చేస్తూ దేవుని నామాన్ని మహింపరిచాడట. వాయిద్యాలు వాయిస్తూ దేవుని నామాన్ని మహింపరిచాడు ఆయన. ఏది చేసినప్పటికీ కూడా నువ్వు వాయిద్యాలు వాయించగలవా, పాటలు పాడగలవా, పరిచర్య చేయగలవా? నీకు దేవుడు ఏ తలాంత్ ఇస్తే ఆ తలాంతుతో మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని మహింపరచాలి, ఘనపరచాలి. కొంతమందికి దేవుడు మంచి స్వరాన్ని ఇస్తాడు, వాళ్ళు దేవుని పాటలు పాడతారు. పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచాలన్నది వాళ్ళ ఆసక్తి. అలా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు కొంతమంది. అలా ఏంటంటే దేవుడు ఏ తలాంత్ ఇస్తే నీకు ఆ తలాంతుని నువ్వు వినియోగించాలి. ఆ తలాంతుని మంచి స్వరం ఇచ్చాడా, పాటలు పాడు, పాటలు నేర్చుకో, పాటలు పాడు, దేవుని నామాన్ని మహింపరచు. ఆ స్వరాన్ని ఎందుకు నువ్వు అక్కడ నిరుపయోగంగా ఉంచుతావు? దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు తిరిగి మనం వాడాలి, వినియోగించాలి. కొంతమంది చక్కగా పాడగలిగిన వాళ్ళు కూడా పాడరు, మౌనంగానే ఉంటూ ఉంటారు. ఎప్పుడో ఇంటి దగ్గర అక్కడ పాడుకుంటూ ఉంటారు. బహిరంగంగా ఆయన నామాన్ని మనం కీర్తించాలి. ఓపెన్గా సంఘంగా కూడినప్పుడు ఆయన నామాన్ని మహింపరచాలి, ఘనపరచాలి. తర్వాత మనము మరి యొక్క టాపిక్లోకి వెళ్దాము. ఈ తలంపులను బట్టి దేవుని నామాన్ని మనము మహింపరుద్దాం. ఇక్కడ దేవుడు ఈరోజు మనకి ఒక విషయాన్ని దేవుడు మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. అదేంటి అంటే విధేయత కనుపరచటం. దేవునికి మనం విధేయత కనుపరచటం అనేటువంటి అంశాన్ని ఈ ఒక 30 minutes మనం ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా మనం చూస్తే విధేయత చూపించటం అంటే ఏంటి? విధేయత చూపించటం అంటే దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటకి మనం లోబడి ఆ పని చేయడం అన్నమాట. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞకి మనం లోబడి ఆ ప్రకారంగా మనం నడుచుకోవడం, దేవుని మాటని వినడం విధేయత చూపించటం అంటే. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటకి పిల్లలు విధేయులై సరెండర్ అయ్యి తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకుంటారు. సో పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటారు. కానీ మనం అందరము కలిసి
మన సృష్టికర్త అయిన దేవునికి మనం ఏం చేయాలా? విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి యొక్క జీవితంలో విధేయత కనపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎంత ప్రాముఖ్యమైనదో అంటే యేసుక్రీస్తు వారే దాన్ని పాటించారు. దేవుడు కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు దానిని పాటించారు ఈ లోకంలో. అది చాలా ప్రాముఖ్యమైనదని ఆయన చూపించారు, ఒక మాదిరిగా మనకు చూపించారు దాన్ని. కాబట్టి విధేయత అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఒక ఇద్దరు ముగ్గురు భక్తులను మనం తీసుకొని వాళ్ళు దేవునికి ఎటువంటి విధేయత కనపరిచారో ధ్యానిద్దాం. మొదటగా వస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బుక్ ఆదికాండం. ఆదికాండంలో మన యొక్క మూల పురుషుడు అబ్రహాము. అబ్రహాము దేవునికి ఎటువంటి విధేయత కనపరిచాడో ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఉన్నాయి. ఆ రెండు విషయాల్ని నేను వివరిస్తాను. ఏంటది రెండు విషయాలు? రెండు విషయాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అబ్రహాము దేవునికి విధేయత కనపరిచాడు వాటి ద్వారా. ఏంటవి? బలియాగం, తన కుమారుణ్ణి బలిగా అర్పించటం. ఇంకొకటి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తన స్వదేశాన్ని, స్వస్థలాన్ని, బంధువుల్ని అందరినీ కూడా విడిచిపెట్టేసి బయలుదేరాడు. ఇక్కడ చూద్దాము. ఆదికాండంలో 12వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటే, యెహోవా నీవు లేచి, దేవుడు అంటా ఉన్నాడు అనమాట అబ్రహాముతో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి ఈ నామాన్ని గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పి ఇక్కడ ఇంకా చాలా మాటలు దేవుడు చెప్తాడు. దేవుడు పిలుస్తాడు అనమాట అబ్రహాముని, పద నువ్వు బయలుదేరు, నేను చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు మరి అందరినీ విడిచిపెట్టేసి బయలుదేరాలి. తానున్నటువంటి దేశంలో తనకి ఆస్తుపాస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వీటన్నిటినీ నువ్వు విడిచిపెట్టేసి నేను ఒక ప్లేస్కి చూపిస్తాను, ఆ ప్లేస్కి నువ్వు ప్రయాణం చెయ్యు, వెళ్ళు అని చెప్పినప్పుడు ఇక్కడ మనకి ఏమీ రాయబడలేదు. అబ్రహాం ప్రశ్నించినట్టు కానీ, ఎందుకు నేను ఇదంతా విడిచిపెట్టేయాలి, ఏంటి నీ ప్రణాళిక, అసలు నీ ప్లాన్ ఏంటి దేవా అని చెప్పి అడిగినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయలేదు. కానీ ఇక్కడ చూడండి, ఇదంతా అయిన తర్వాత దేవుడు చెప్పిన తర్వాత 4వ వచనంలో చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రాము హారాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. చెప్పిన తర్వాత అబ్రాము ప్రశ్నించలేదు దేవుణ్ణి. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, దేవుని వాక్కు మనకు ప్రత్యక్షమయ్యి బయలుదేరి నువ్వు మీ అందరినీ వదిలిపెట్టేసి నేను చూపించబోయేటువంటి దేశం, ప్రాంతం కూడా కాదు. ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నాము, దేవుడు ఏ విజయవాడకో ఏ హైదరాబాద్కో ఎక్కడికో పంపించడం కాదు. ఈ దేశం విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అని అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అసలు ఎంతో అయోమయంగా అలజడి, ఆందోళన అయిపోతూ ఉంటాం అనమాట. ఇదేంటి, నా ఫ్యామిలీని అంతా, నా బంధువులనంతా అందరినీ విడిచిపెట్టియాలా? ఏ దేశానికి దేవుడు తీసుకెళ్తాడు? ఆ దేశంలో నేనేం చేయాలి? అసలు ఏ దేశం, అక్కడ నేను చేయాల్సిన పని ఏంటి? అసలు ఎందుకు దేవుడు అక్కడికి తీసుకెళ్తానని అనుకుంటున్నాడు? ఇక్కడ దేవుడు జరిగించవచ్చు కదా అనేసి లెక్కలేనన్ని ప్రశ్నలు మనకు పుడతాయి. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారంగా ఏం చేశాడట? మారు మాట్లాడలేదు, క్వశ్చన్స్ వేయలేదు. వెయ్యకుండా బయలుదేరానంట, నేను బయలుదేరిపోతానని చెప్పేసి వెంటనే తట్టబుట్టాన్ని సర్దుకొని బయలుదేరేసాడు. విధేయత అనేటువంటిది
ఇక్కడ విధేయత అనేటువంటి ప్లేస్లో అబ్రహాము అని పెట్టుకోవచ్చు అనమాట. ఈ సిచ్యువేషన్ బట్టి ఎటువంటి విధేయత చూపించాడంటే మాట దేవుని నోట్లో నుంచి రాగానే వెంటనే పరిగెట్టేస్తాడు అబ్రహాం. అటువంటి మంచి లక్షణము అబ్రహాం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుని నోట్లో నుంచి ఏదన్నా ఆజ్ఞ బయలుదేరిందంటే వెంటనే బయలుదేరేస్తాడు. ఇది ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా బయలుదేరు అన్నప్పుడు వెంటనే ఇంకా మారు మాట్లాడలేదు. అంతా తన దేశాన్ని విడిచిపెట్టేసి, తన బంధువుల్ని విడిచిపెట్టేసి, అందరినీ విడిచిపెట్టేసి బయలుదేరాడు. ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడు అబ్రహాం. అటు ఆ ఆస్తిని ఆ మొత్తం అంతా ఆ ప్రాంతాన్ని అంతటిని విడిచిపెట్టి ఎక్కడికో పరవాసిగా పరదేశం వెళ్ళడం ఏంటి అని అనుకోలే తాను. చూడండి, మన ఊళ్ళో మనకు బలం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుస్తారు. పలానా సార్ అని చెప్పేసి అంటారు, పలానా కుటుంబం అని అంటారు, అందరూ తెలుసు. కానీ ఎక్కడికో వెళ్తే మన ఐడెంటిటీ మనం చెప్పుకోవాలి. అక్కడ నేను పలానా ప్లేస్ నుంచి వచ్చాను, పలానా ప్లేస్లో నేను ఉన్నతంగా జీవించాను, పలానా ప్లేస్లో నాకు మంచి పేరు ఉండేది, మన కోసం మనం అక్కడ చెప్పుకోవాలి అన్నీ. అక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, ఆ షెల్టర్ అది ఎక్కడ ఉండాలో తెలియదు. ఇప్పుడైతే రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళాలంటే అది వీలు పడదు, మన దగ్గర అన్ని పర్మిట్స్ ఉండాలి. అలా ఏంటంటే తాను వీటన్నిటిని ఏది లక్ష్య పెట్టలేదు. దేవుని నోట్లో నుంచి ఒక మాట, ఒక ఆజ్ఞ బయలుదేరితే దానికి వెంటనే విధేయత చూపించేటువంటి వ్యక్తి అబ్రహాం. కాబట్టి దేవుడు చెప్పగానే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి. దేవుడికి చాలా ఇష్టమైంది అది. ఆజ్ఞ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ చేయకుండా, రీజన్స్ అడగకుండా చెయ్యాలి ఆ పని. దేవుడికి అన్నీ తెలుసు కదా. దేవుడు ఒక ప్లాన్ చేసుకొనే దేవుడు మనకి చెప్తాడు ఆ విషయాన్ని. ఆ ప్లాన్ని మనం నీ ప్లాన్ ఏంటో చెప్పు, అదంతా నాకు నచ్చితే వెళ్తాను, లేకపోతే లేదు, నాకు ఇష్టమైతే వెళ్తాను, ఇలా కాదు. దేవుని మాటకి వెంటనే లోబడితే దేవుడు మనల్ని తగిన సమయంలో ఉన్నతంగా హెచ్చిస్తాడు. తర్వాత చూద్దాము, బలి, ఇస్సాకుని బలిగా అర్పించేటువంటి విషయము చూద్దాం. 22వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, కొన్ని సంగతులు మనం గమనిద్దాము. దేవుడు అబ్రామా అని పిలిస్తే అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఏమన్నారట, దేవుడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోర్య దేశమునకు వెళ్ళి చెప్పాను. చూడండి, ఇక్కడ ఒకసారి ఆగుదాము. దేవుని నోట్లో నుంచి మాట బయలుదేరింది. అది చాలా కఠినమైనటువంటి మాటే. ఎందుకంటే అబ్రహాంకి పిల్లలు లేరు, మరి వృద్ధుడైపోయాడు. ఆ వృద్ధ సమయంలో, ఆ ముసలితనంలో ఒక్కగానొక్క కుమారుడు దేవుడిచ్చాడు బహుమానంగా. దేవుడిచ్చినటువంటిది అది బహుమానంగా అనుకుంటాం కదా మనం. అటువంటి బహుమానాన్ని ఎవరైనా బలిగా అర్పించమని అడుగుతారా? దహన బలిగా అర్పించమని ఎవరన్నా అడుగుతారా? అసలు అడగరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? బలిగా అర్పించమని అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడు ఒక చమత్కారంగా కొన్ని మాటలు మాట్లాడాడు. అది మీరు గమనించారో లేదా? చూడండి, ఇక్కడ నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని. దేవునికి తెలియదా? అబ్రహాంకి తెలియదా ఒకే కుమారుడని? అబ్రహాంకి తెలుసు కదా నాకు ఒక్కడే కుమారుడని, దేవునికి తెలుసు ఒకే కుమారుడని. కానీ ఇక్కడ దేవుడు చమత్కారంగా ఏమంటున్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు చాలా అమితంగా ప్రేమిస్తున్నావు కదా. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, నీ కుమారుడు నాకు బలిగా అర్పించనలే, నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఇస్సాకుని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అంటే బాధగా ఉంటుంది. ఆ కుమారుడిని నా కోసం నేను చెప్తాను ఒక పర్వతం మీద, అక్కడికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తావో తెలుసా అంటే ఏదో చేయాలేమో, దేవుడు ఏదో సెలవిస్తా ఉన్నాడు అని అనుకుంటున్నాడు అబ్రహాం.
తనని దహన బలిగా అర్పించేసేయి అని అన్నాడు. పెద్ద బాంబు పేల్చాడు అనమాట అక్కడ దేవుడు. ఇక్కడ ఖచ్చితంగా అబ్రహాం అడగచ్చు చాలా విషయాలు. ఇంత ముసలితనంలో ఇచ్చావు, ఒక్కగానొక కుమారుణ్ణి ఇచ్చావు, నీ సంతానాన్ని ఎలా చేస్తానన్నావు, ఈ వాగ్దానాలన్నీ ఏంటి ప్రభా, దహన బలిగా అర్పించమంటావేంటి? నేను తను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా? నా భార్య ఎంతగా ప్రేమిస్తుందో తెలియదా? ఎన్నో ప్రశ్నలు వేయచ్చు. కానీ అబ్రహాము దేవునికి లోబడేటువంటి స్వభావం గలవాడు అని అనడానికి చాలా చాలా మంచి విషయం ఇది. ఇక్కడ చూడండి, తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తర్వాత మాట చూడండి మీరు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి చూసారా, దేవుని నోట్లో నుంచి మాట బయలుదేరింది, వెంటనే రెడీ అయిపోయాడు అబ్రహాం. దేనికోసం? తన కుమారుణ్ణి బలిగా, దహన బలిగా అర్పించటానికి. ఇది ఒక ఛాలెంజింగ్ అనమాట. నిజంగా విశ్వాసానికి ఒక ఛాలెంజింగ్ ఇదంతాను. అంటే దేవుడు, ఇగో ఏదైనా నువ్వు నాకు ఇస్తావా? ఇస్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నీ సొంత కుమారుని దహన బలిగా అర్పించి అయితే అనంటే ఇచ్చేస్తాను. నువ్వే కదా అడిగావు, నువ్వే ఇచ్చావు కదా, నీకే ఇచ్చేస్తాను అని చెప్పేసి వెంటనే మూట ముళ్ళు అన్నీ సర్దుకొని బయలుదేరిపోయాడు. అంతే, ఇక మారు మాట్లాడలేదు. దేవుడికి చాలా ఇష్టం చెప్పినప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా, రీజన్స్ తీయకుండా, మారు మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లుగా చేయడము దేవునికి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. తెలుసు దేవునికి అటువంటి విశ్వాసం అబ్రహాంలో ఉందని తెలుసు. చాలా అంటే నాకు చాలా నచ్చిన విషయాలు ఈ రెండు కూడా. ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు, ఏంటో తెలియదు, అసలు ఎక్కడికో దేవుడు ప్రయాణం అని అంటే మొత్తం అంతా అందరినీ విడిచిపెట్టేసి ముఠాముళ్ళు సర్దుకొని ప్రయాణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రయాణం అయ్యాడు అని లేఖనాల్లో ఉంటారు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రయాణం అయిపోయాడు. ఇక్కడ కూడా నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించు అన్నప్పుడు మారు మాట్లాడలేదు. ఉదయం అవగానే వెంటనే కట్టెలు చీల్చేసాడట తానే. మరి ఎంత మనోధైర్యంతో చేశాడో మరి. అదంతా సిద్ధపరిచేసి వెళ్ళిపోయాడు. పాపం కుమారుడు అడుగుతున్నాడు, అంతా రెడీగా చేశారు కానీ గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని అంటే దేవుడే చూసుకుంటాడు. ఏమన్నాడు? నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. యెహోవా ఈరే. అబ్రహాం చెప్పినట్లుగా దేవుడే చూసుకున్నాడు. ఆ గొర్రెపిల్ల పొదల్లో తర్వాత కనిపించింది, దాన్నే తీసుకొచ్చి దహన బలిగా అర్పించాడు. చూసారా ఎటువంటి విశ్వాసము, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎటువంటి విధేయత దేవునికి కనపరిచాడో. మనం చిన్న శోధన ఏదన్నా వస్తే, చిన్న ఇబ్బంది కలిగితే ఎందుకు నాకే ఇది అని దేవుని దగ్గర ప్రశ్నిస్తాం, అడుగుతాం. కొంతమంది, ఎందుకు ప్రభా ఇటువంటి పరిస్థితులు గుండా ఎందుకు తీసుకెళ్తున్నావు? కొంతమంది చాలా చక్కగా ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇది, నాకే ఎందుకు ఈ పరీక్ష, నాకే ఎందుకు ఈ పనిష్మెంటు అని చెప్పేసి దేవుణ్ణి తెగ ప్రశ్నిస్తాం అన్నమాట. కానీ దేవుడు మనకి అబ్రహాముని చూపిస్తున్నాడు. చూడండి, అబ్రహాముని నన్ను ప్రశ్నించాడా? లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నామని అడిగాడా? ఏమన్నా నా కుమారుడిని నేను ఇవ్వాలా? ఇన్ని వేల గొర్రెలు లేవా, పశువులు లేవా దహన బలి అర్పించమని అనడానికి? నా కుమారుడిని అడుగుతా ఉన్నావా నువ్వు అని చెప్పి అడగగలడా? కానీ అబ్రహాంది అటువంటి స్వభావం కాదు. లోబడేటువంటి స్వభావం దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయినటువంటి వ్యక్తి అబ్రహాం.
అందుకే దేవుని నోట్లో నుంచి మాట బయలుదేరగానే వెంటనే క్రియారూపంగా వెళ్ళిపోతూ ఉంటాడు దాన్ని జరిగించడానికి. వెంటనే అప్పుడు దేవుడు ఆగు ఆగు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నువ్వు నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి నువ్వు నాకు భయపడేవాడు అని నేను గ్రహిస్తా ఉన్నాను. వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. దేవునికి తెలుసు, అబ్రహాంకి తెలుసు, కానీ మనకు తెలియాలని దేవుడు రాయించి పెట్టాడు. దేవునికి తెలుసు ముందుగా ఏం అడిగినా ఇస్తాడని చెప్పి దేవునికి తెలుసు. కానీ ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగి ఇందులో రాయబడిందంటే ఇంత విధేయత కలిగి ఉన్నాడు, ఇంత విశ్వాసం కలిగి ఉన్నాడు. అటువంటి విశ్వాసం మీలో ఉండాలి, అటువంటి విధేయత మీరు కనపరచాలి అని చెప్పడానికే ఈ యొక్క సంగతి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. చాలండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ముందు అప్పుడు బయలుదేరిపోయాడు. అలాగే తన సొంత కుమారుణ్ణి బలిగా, దహన బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. దేవుడు అక్కడ ఏం చేశాడంటే, నువ్వు దేవుడు బలిగా ఇంకా ఆపేసే అనేసి దేవుడు అన్నాడు కత్తెత్తినప్పుడు. కానీ దేవుడు ట్రీట్ చేసుకున్నది ఏంటో తెలుసా? నువ్వు నీ కుమారుని బలి ఇచ్చేసావు నువ్వు నీ కుమారుని బలిగా అర్పించావు నువ్వు నాకు. అక్కడ నేను ఆపకపోతే బలి ఇచ్చేసేవాడివే నువ్వు. కాబట్టి నేను బలి ఇచ్చేస్తాను అని నిశ్చయించుకొని వెళ్ళాడు. ఏమాత్రము సందేహం లేదు తన యొక్క హృదయంలో. దేవుడు దాన్ని ఏం చేశాడు? నువ్వు నాకు నీ కుమారుని బలిగా అర్పించావు అని ట్రీట్ చేసుకున్నాడు దేవుడు. కాబట్టి ఇటువంటి విధేయత అబ్రహాము చూపించాడు. తర్వాత చూద్దాము, ఆదికాండం 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయం మరొక వ్యక్తిని మనం చూస్తాము, నోవహు. ఆ తరము వారందరిలో కూడా ఎలా ఉన్నాడట? నీతిమంతుడిగా ఉన్నాడు. మొత్తం అందరూ కూడా చెడిపోయారు, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు, దేవుని భయం లేదు, ఏ మాత్రమూ లేదు, అసలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు అన్నమాట. దేవుడు చూశాడు దీని అంతటిని కూడా, నా ప్రజలందరూ తప్పిపోయారు, వీళ్ళు అసలు మారేటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు కాదు అసలు. కాబట్టి నోవహుతో దేవుడు చెప్పాడు, నేను ప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాను, కాబట్టి నువ్వు ఒక ఓడ తయారు చేయి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి అసలు దేవుని యొక్క ఉద్దేశం, ఆ ప్రణాళిక అర్థం కాదు అసలు. ఓడ తయారు చేసుకో నువ్వు అన్నాడు. ఏంటి ప్రభు అని అంటే, నువ్వు ఓడ తయారు చేయి, మొత్తం అంతా జలప్రలయం వచ్చేస్తుంది, మొత్తం నేను నాశనం చేసేస్తాను, ఆ ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ఇక్కడ నోవహుకి ఎన్నో సందేహాలు పుట్టచ్చు. కానీ నోవహు వెంటనే లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా తాను ఓడ చేయడానికి సిద్ధపడ్డాడు. ఓడ చేశాడు, దేవుడు చెప్పినట్లుగానే ఆ ఆజ్ఞ ప్రకారంగానే అవన్నీ కూడా ఆ ఓడలోకి మొత్తం సమస్త జంతువులు అందరూ వెళ్ళారు, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళారు. ఎప్పుడైతే నోవహు విశ్వసించాడో ఆ విశ్వాసము క్రియారూపం దాల్చింది. ఆ తర్వాత దేవుని యొక్క మహిమను చూశాడు నోవహు. దేవుడు చెప్పినట్లుగానే జలప్రలయాన్ని రప్పించి అందరినీ కూడా నాశనం చేశాడు. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అక్కడ ఉన్నటువంటి సాయిలు అంతా కూడా మొత్తం అంతటిని కూడా తీసి టెస్ట్ చేస్తే అది జలప్రలయం ఎప్పుడో వచ్చింది అనేటువంటి దీనిగా ఆ సాయిల్ టెస్ట్లో ప్రూవ్ అయింది సైంటిఫిక్గా కూడా. ఆ లోపల భూమి లోపల ఎన్నో కళేబరాలు దొరకడం, జంతువుల యొక్క కళేబరాలు కానీ ఇవన్నీ దొరకడం సైంటిఫిక్గా అవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడో జలప్రలయం వచ్చినట్లుగా ఉంది. అందుకే చాలామంది అంటారు కదా, నీరంతా ఆరిపోయి నీరంతా పోయి
ఆరిన భూమిగా ఇది భూమి తయారైంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అలాగే మరి ఇక్కడ నోవహుని మనం గమనించినట్లయితే 5వ వచనంలో మనం చూడొచ్చు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, దేవుడు చాలా బాధపడ్డాడట. భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఎంతగానో బాధపడి తన హృదయంలో నొచ్చుకున్నాడు. దీనికి ఒక పరిష్కారం ఏంటి అంటే, ఇంకా అందరినీ కూడా నేను నాశనం చేస్తాను. నోవహు చాలా నీతిమంతుడిగా ఉన్నాడు, నా ఎదుట నిందారహితుడిగా ఉన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారు ఓడలో ప్రవేశించండి. దేవుడు చెప్పినట్లుగానే నోవహు చేశాడు. దేవుడు చెప్పినట్లుగానే నోవహు చేసి దేవునికి లోబడ్డాడు. 6:9లో చూస్తే నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. దేవుడు చెప్పినట్లుగా దేవునికి లోబడినటువంటి వ్యక్తి నోవహు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగాన్ని దేవుడు నాశనం చేసేసాడు. తన యొక్క కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఉండనిచ్చాడు. ఎందుకు అంటే, నోవహు దేవుని మాట విని ఆయనకి లోబడినటువంటి వ్యక్తి నిందారహితుడిగా ఉన్నాడు. చుట్టూ జనులందరూ కూడా మరి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నా సరే, చుట్టూ జనులందరూ చెడిపోయిన వారి మధ్యలో ఉన్నాడు అనమాట. లోకమంతా చెడిపోయి ఉంటే, ఒక్క కుటుంబం ఉంటే ఎంతసేపు అది వాళ్ళలో కలిసిపోవడానికి. అయినప్పటికీ కూడా తాను నీతిపరుడుగానే ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆజ్ఞ కానీ దేవుడిని సేవిస్తూనే ఉన్నాడు. ఏమాత్రం ఆ చుట్టూ జరుగుతున్న చెడుతనాన్ని ఎంత మాత్రం తీసుకోలేదు, వాళ్ళలో కలవలేదు. నీతిమంతుడిగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఐడెంటిఫై చేసినటువంటి కుటుంబం నోవహుని. నువ్వు మాత్రమే నిందారహితుడిగా ఉన్నావు, కాబట్టి ఓడ తయారు చేయి, నేను నిన్ను రక్షిస్తాను. దేవుడు చెప్పినట్లుగానే లోబడ్డాడు, ఏ ప్రశ్నలు వేయలేదు. ఓడ తయారు చేశాడు. దేవుడు ఆ ఓడ ద్వారా తనని, తన కుటుంబాన్ని, సమస్త ఈ యొక్క జంతువులన్నిటినీ కూడా కొన్నిటిని అందులోకి తీసుకుని వెళ్ళడం ద్వారా ఈ లోకాన్నంతటినీ దేవుడు నాశనం చేసేసాడు జలప్రలయం ద్వారా. నోవహు తన కుటుంబస్తులు మాత్రమే బతికారు అక్కడ. తర్వాత చూస్తే మనము మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. తాను కూడా దేవునికి విధేయత చూపించాడు. తాను ఎంతో మంచి రాజరికంగా రాజ్యంలో ఉండి హ్యాపీగా ఉండాల్సినటువంటి వ్యక్తి దేవుని పిలుపుకి లోబడి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దాస్యం నుంచి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, నేను నిన్ను నియమిస్తున్నాను, నువ్వే వారందరినీ కూడా తీసుకొని రావాలి అని అన్నప్పుడు స్టార్టింగ్లో ఏమన్నాడు? నేను మాట్లాడలేను, బుద్ధిమాన్యం కలిగిన వాడిని, వాళ్ళని తీసుకో, వీళ్ళని తీసుకో, లేదు నేను వెళ్ళలేను, నా మాట ఎవరు వినరు, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు దేవుడు తన్ని ఎంతగానో తిరిగి మరలా లేదు నువ్వు అలా అనకూడదు, నేను నీ నోటికి మాటిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు ఎలా చేయాలో నేనే ఆలోచన ఇచ్చి నడిపిస్తాను, నువ్వు గొప్ప అద్భుత కార్యాలు చేస్తావు. ఇవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి చెప్తాడు. మోషే ఫస్ట్ అంతా కూడా నేను వెళ్ళలేను అన్నట్టుగానే చెప్తాడు, నువ్వెవరినన్నా నియమించు. కానీ దేవునికి తెలుసు మోషే ఎటువంటి వాడో. ఒక్కసారి స్టాండ్ అయ్యాడంటే ఇంకా స్టాండ్ జీవితం అంతా కూడా కంటిన్యూ అవుతాడు అనమాట. అందువల్ల దేవుడు ఏం చేస్తాడు, కొంచెం పుషప్ ఇస్తాడు ఆ టైంలో. లేదు వెళ్ళాలి, నువ్వే అని దేవుడు కొంచెం పుషప్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎప్పుడైతే సరే నేను వెళ్తానని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని ఎప్పుడూ వెనక తీయలేదు. కానీ అంతం వరకు కూడా మోషే
దేవునితోనే నడిచి దేవుడి మాటకి లోబడ్డాడు. ఆ తర్వాత ఎంతగా దేవునికి లోబడ్డాడో మన ఆ వచనాల్లో చూడొచ్చు. నేను వెళ్ళలేను అన్నటువంటి వ్యక్తి, నువ్వు అడ్డులేగు, నేను వీళ్ళందరినీ నాశనం చేస్తానంటే అడ్డుగా నించున్నాడు. వద్దు, నాశనం చెయ్యొద్దు, నాశనం చేస్తే ఏమవుతుందో తెలుసా అని దేవునికే ఆలోచన చెప్పాడు తిరిగి. అందరూ ఏమనుకుంటారో తెలుసా అసలు నువ్వు నాశనం చేసేస్తే అని చెప్పి దేవునికి ఆలోచన చెప్పి, నాశనం చెయ్యొద్దు వీళ్ళని అని చెప్పి అడ్డుకున్న వ్యక్తిగా తయారైపోయాడు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా చేసేయచ్చు. నువ్వు అడ్లే నేను నాశనం చేస్తానంటే తప్పుకోవచ్చు. కానీ ఎటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడు మోషే అని అంటే, దేవుడు ఏదన్నా చెప్పినప్పుడు వద్దు వద్దు అని తిరిగి ఆలోచన చెప్పి సమాధానం చెప్పిన వ్యక్తిగా తయారైపోయాడు. అందుకే మోషేనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆ వచనాలన్నీ మనం తర్వాత ధ్యానం చేస్తే తెలుస్తుంది ఎందుకు మోషే ఎన్నుకున్నాడో. వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టారు ఇశ్రాయేలీలు మోషేని. గొనుక్కొని దేవుని మీద ఇచ్చేసి, నువ్వే గొప్ప నాయకుడుగా, మేమందరం కాదా, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా, రకరకాలుగా వారందరూ కూడా శోధించారు. ఎన్నిసార్లు శోధించినా సరే ఎవరితోనే చెప్పుకోలేదు, దేవునితోనే చెప్పుకున్నాడు. వీళ్ళందరూ నన్ను ఇలా విసిగిస్తున్నారు, ప్రైజ్లాడండి, వీళ్ళందరూ నన్ను ఇలా ఇంతగా విసిగిస్తూ ఉన్నారు అని చెప్పి, తాను ఎవరు నియమించారు మోషేని, దేవుడే నియమించాడు కాబట్టి దేవునితోనే తిరిగి చెప్పుకున్నాడు మోషే. కాబట్టి మోషే అంత గొప్ప నాయకుడిగా తర్వాత దేవుడు ట్రైనప్ ఇచ్చి ముందుకి నడిపించాడు. మోషే కూడా ప్రతి విషయంలోని దేవునికి లోబడ్డాడు. అన్ని విషయాల్లో తన స్వచిత్తాన్ని చంపుకొని సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ ఇశ్రాయేలీయుల్ని ఆ ఐగుప్తు దాస్యంలో నుంచి నడిపించేటప్పుడు అరణ్యం గుండా అది మామూలు విషయం కాదు అసలు. ఒక 10 మందిని మనకు అప్పగించి ఒక స్కూల్లో టీచరు ఒక 30 మందిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అటువంటిది అన్ని వేల మందిని మోషే నాయకుడిగా ఉండి నడిపించాడు. అటువంటి గొప్ప ఆధిక్యత. ఎందుకంటే మోషే తత్వం ఏంటో తెలుసు దేవునికి. మోషే లోబడేటువంటి వ్యక్తి అని చెప్పి దేవునికి తెలుసు. నమ్మకంగా ఉన్నాడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి దేవునికి లోబడ్డాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవునికి విధేయత కనపరచటం, దేవునికి లోబడేటువంటి స్వభావం. కొన్ని విషయాల్లో మనం దేవునికి లోబడలేకపోతూ ఉంటాం. మన బలహీనతలను బట్టి కొన్ని విషయాల్లో దేవునికి సంపూర్ణంగా సరెండర్ అవ్వలేకపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకి మాదిరిగా కొంతమంది భక్తులను మనకు పెట్టాడు. వారందరూ సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయినటువంటి వ్యక్తులు. వారందరూ కూడా దానియేలుని కానీ యెహోషువని కానీ వీళ్ళందరినీ చూస్తే కనుక దేవునికి ఎంతగా విధేయత కనపరిచారో మనకి తెలుస్తుంది. అలాగే చివరగా యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి విధేయుడిగా తండ్రి అనే దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలను ఒకసారి చూద్దాం. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. చూసారా, ఇక్కడ మనం చూసాము భక్తుల యొక్క జీవితాలన్నీ కూడా. కానీ ఇక్కడ సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాము. ఆయన విధేయత చూపించాడు. దేవుడు ఎందుకు విధేయత చూపించాలి? ఆయన దేవుడు కదా. దేవుడు ఒక మాదిరి మనకి చూపించాడు, ఒక మాదిరి ఉంచి ఆయన వెళ్ళాడు. ఆయన దేవుడై ఉండి తండ్రి అయిన దేవునికి విధేయత కనపరిచాడు. తాను తగ్గించుకున్నాడు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి మన కోసం, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి రావడం అన్నది అది ఆయన గురించి కాదు, కానీ మనందరి కోసం. అది
మన కోసమే ఆయన ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన విధేయత కనపరిచాడు. ఎంతగా లోబడ్డాడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టినంతగా, శిలువ మరణాన్ని తిరిగి పొందినంతగా, శిలువకు తను తాను అప్పగించుకునేంతగా విధేయత కనపరిచాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు కూడా మనకి చూపిస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా మనం విధేయత కలిగి ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చాలండి. నా ఇష్టానుసారంగా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ తండ్రి యొక్క చిత్తాన్ని, నన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సాక్షాత్తు చెప్పినటువంటి సందర్భం అన్నమాట. అలాగే మత్తయి సువార్త 26:39. ఇక్కడ చూస్తే శిలువకు అప్పగింపబడక మునుపు తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించు, అయినా సరే నా ఇష్టం కాదు నీ చిత్తమే. ఇక్కడ ఏంటంటే దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత. ప్రభు యేసుక్రీస్తు వారిలో మనం ఏం చూస్తున్నామంటే ఆయన విధేయత చూపించాడు, విధేయత కనపరిచాడు తన క్రియల ద్వారా. ఎందుకు అని అంటే ప్రభు యేసుక్రీస్తు వారికి ఒకే ఒక్క ఇది ఏంటి అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క చెయ్యను విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే శిలువకి ప్రభు యేసుక్రీస్తు వారు అప్పగింపబడతారో మన పాపాలు, మన దోషాలన్నీ ఎప్పుడైతే ఆయన మీద మోపబడతాయో తండ్రి అయిన దేవుడు వెంటనే విడిచిపెట్టేస్తాడు. ఆ ఒక్క సిచ్యువేషన్స్ కోసమే నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే. నువ్వేమనుకున్నావో, ఏ ప్లాన్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావో అదే నెరవేరాలి, నా ఇష్టమేం కాదు. ఒకనొక సమయం వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడట, విడిచిపెట్టేశాడు. ఎందువల్ల అంటే మన వల్ల, మన పాపాలన్నీ కూడా ఒక్కసారిగా ఆయన మీద మోపబడ్డాయి. విడిచిపెట్టాల్సినటువంటి ఆ ఘడియ తాను ఆ యొక్క ఎడబాటుని సహించలేడు. ఎప్పుడు కూడా తండ్రితో సహవాసం కలిగి ఉండేటువంటి వాడు ఒక్కసారిగా విడిచిపెట్టేసరికి దాన్ని భరించలేనటువంటి పరిస్థితి. ఈ లోక సంబంధమైన అవమానాన్ని దేవుడు ఎంతైనా భరిస్తాడు ఆయన, కానీ తండ్రితో ఆ ఎడబాటుని సహించలేడు. కాబట్టి విధేయత అనేది ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైందో మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము యొక్క విధేయత మనం చూసాం, అలాగే నోవహు యొక్క విధేయత చూసాం, మోషే ఎటువంటి విధేయత కనపరిచాడో దేవునికి చూసాం, అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఎటువంటి విధేయత కనపరిచారో మనం చూసాం. కాబట్టి మనము ఎంతవరకు దేవునికి విధేయత కనపరుస్తున్నాం, వీటన్నిటిని బట్టి మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎంతవరకు నా దేవునికి విధేయత చూపిస్తున్నాను, ఎంతవరకు అన్ని విషయాల్లో ఆయనకి లోబడి జీవిస్తూ ఉన్నాను అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి. అలాగే ఇందాక మనం చదువుకున్నటువంటి అంశాలన్నీ కూడా కీర్తనల గ్రంథంలో దావీదు ఎంతగా దేవుణ్ణి స్తుతించాడో, ఆరాధించాడో, ఘనపరిచాడో మనము చూసాం. తన జీవితకాలం అంతా దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఘనపరుస్తూనే ఉన్నాడు దావీదు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించినటువంటి వ్యక్తిగా మనం చూసాము. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసాము, కోటాను కోట్ల దేవదూతలు దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాయి. వారందరూ కూడా సాష్టాంగ నమస్కారం దేవునికి చేస్తూ ఉన్నారు. ఆ దేవదూతలు కూడా దేవుని యొక్క ప్రసన్నతను చూడలేక ఆ రెక్కల ద్వారా తన ముఖాన్ని, కాలుని కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు.
పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ స్తుతి, ఆ ఆరాధన, ఆ నైవేద్యము దేవుడు మనకి ఎందుకు రాయించి పెట్టాడంటే ఈ లోకంలో మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకొని దేవుని కీర్తిని అంతటిని కొనియాడుతూ ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. కాబట్టి ఈ అంశాలన్నిటిని బట్టి మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాము.